మీరు చూస్తున్నది కడప జిల్లాలోని ప్రొద్దుటూరు అనే టౌన్. ఇంటర్ తర్వాత ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఏదో పొడి చేద్దామని బీటెక్ జాయిన్ అయ్యారు ఒక ముగ్గురు. థర్డ్ ఇయర్ బీటెక్ చదువుతున్న వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. అరే బీటెక్ వచ్చి 3 ఇయర్స్ అయిందిరా. మనం ఏం నేర్చుకున్నాం రా మామ? నేనైతే వంట నేర్చుకున్నామమ్మా. నేనైతే మొత్తం సినిమా కవర్ చేశాను. మరి నువ్వేం నువ్వేం చేసావు? నేర్చుకున్నావురా? నేనైతే మీరు వండిని తినడం నేర్చుకున్నాను రా. రే మర్చిపోయారా, ఓనర్ రెంట్ ఇవ్వాలరా. మామ ఓనర్ కూతురు ఉంది కదరా, రెంట్ ఇచ్చేదానికి నేను వస్తారా? ఏంటి ఓనర్ కూతురుందా? అలా అయితే నేను వస్తాను రా. ఏంట్రా ఫ్రెండ్ ఇవ్వడానికి మీరు వస్తారా? ఆంటీతో మీరు మాట్లాడుకోండి, అమ్మాయితో నేను మాట్లాడుకుంటా. వీడి స్టంట్లు. జాగింగ్ చేయడం కష్టం బాడీ బాగా వీక్ అయిపోయిందిరా. కండలు పెంచాలరా స్వామి. నాకు కూడా ఇంటర్లో 6 ప్యాక్ ఉండేది మామ, ఇప్పుడంతా తగ్గిపోయింది. పెంచురా పెంచు. అరే ప్రేమ్, రిజల్ట్ వచ్చారా? చూసుకున్నావా? చూడరా మామ, తొందర చూడు. నా వెండిపోయిన రిజల్ట్ వచ్చాయంటరా, త్వరగా చూడరా మామ, త్వరగా చూడు. చూడరా ప్రేమ్, ఫాస్ట్ చూడు. చూస్తున్నా నాకు ధను, చూస్తున్నా. రే ధను, ఏరా నీకు 3 రా. మరి నాకు? రే తిరుమల నొక్కి 2 రా, 2. మరి నీకు? నాకు ఒకటే లేవోయ్. తిరుమల రిజల్ట్స్ వచ్చిన నుంచి ధను చాలా బాధపడుతున్నాడు. అయినా వాడికి 3 సబ్జెక్టులు మిగిలి ఉండకూడదురా. వాడికి ఒక సబ్జెక్ట్ మిగిలి ఉన్నా కానీ వాడికి ఏదో ఒకటి చేసేవాడు. అయినా మనం చాలా వేస్ట్ చేసాం తిరుమల. క్లాసులు జరిగేటప్పుడు క్లాసులు వెళ్ళకుండా, సారాలు చెప్పేటప్పుడు వినకుండా చాలా టైం వేస్ట్ చేసాం. అయినా సారాలు చెప్తా ఉంటే సబ్జెక్ట్ మిగిలితే కానీ మీకు అర్థం కాదురా అంటున్నావు, కానీ మనం వినకుండా ఎన్ని రోజులు ఇలా ఉండడం కరెక్ట్గా తిరుమల. అయినా ఇప్పుడైనా మనకు అర్థమవుతే చాలు. అయినా మనం సినిమాలు చూడడం కన్నా టెక్స్ట్ బుక్లు చదవడం మేలు తిరుమల. అవును ప్రేమ్చంద్, నాకు కూడా ఫస్ట్ టైం నుంచి ఏదో ఒక సబ్జెక్ట్ బ్యాక్లాగ్ పడుతూనే ఉంది. కనీసం ఈ సెమ్ అన్నా బాగా చదివి బాగా మంచి మార్కులు తెచ్చుకుందాం అనుకున్నాను. అయినా ఈ సెమ్ కూడా నాకు 2 సబ్జెక్ట్ బ్యాక్లాగ్ వచ్చాయి. నేను మా పేరెంట్స్కి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. నేనంటే ఎలాగోలా తట్టుకోగలను ఈ బాధ, కానీ ధనుంజయ్ చాలా సెన్సిటివ్. వాడి తట్టుకోలేడు. వాడికి ఎంతైనా చిన్నప్పటి నుంచి మనమే ఫ్రెండ్స్. వాడు మనతోటి ఎక్కువ ఉన్నాడు. వాడు బాగా తట్టుకోలేడు. వాడిని మనమే ఓదార్చాల్సిందే. అవును తిరుమల, ఫైనల్ ఇయర్ లోపు మనకు ఉన్న సబ్జెక్టులన్నీ క్లియర్ చేసేసి మన తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూద్దాం తిరుమల. ఖచ్చితంగా ప్రేమ్చంద్, ఇప్పుడు నుంచైనా కష్టపడి. ఎలాగో మనం 3 సంవత్సరాలు బీటెక్ వేస్ట్ చేసాం. ఇప్పుడు మాత్రం అస్సలు టైం వేస్ట్ చేయకూడదు ప్రేమ్చంద్. మనం బాగా చదవాలి, మంచి మార్కులతో పాస్ కావాలి, మంచి గేట్ ర్యాంక్ కూడా తెచ్చుకోవాలి. అవును తిరుమల, ముందు వెళ్ళేసి ధనుకి ధైర్యం చెప్తాం పా తిరుమల. వెళ్దాం పద. జరిగింది జరిగిపోయింది. ఇన్ని రోజులు మనం ఆలోచించకుండా ఇలా చేయబట్టి ఇలాగనే జరిగింది. ఇక నుంచి మనం రియలైజ్ అవుతాం. తను రియలైజ్ అయితే మనకంటూ మనం చేయలేదంటూ ఏమీ ఉండదు. తను ఇక నుంచి మనం రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ లేచి చదువుతాం. ఫస్ట్ కష్టపడదాం. తను ప్రతిఫలం తర్వాత అదే దానికంటే అదే వస్తుంది కదా తను. అది కాదు రా ప్రేమ్, ఇంతకుముందే మా నాన్నకి 2 సబ్జెక్టులు పోయినాయని చెప్పా. మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తే కష్టం రా. ఇట్లా అయితే ఎన్నిసార్లు అని చెప్తావు అలాగే సబ్జెక్టులు పోయినాయి. లేదు తను, అలా బాధపడబాకు. అలానే నువ్వు బాధపడుతూ కూర్చుంటే ఏం చేయలేదు తను. ఇక్కడి నుంచి బాగా రెగ్యులర్గా చదువుతావు. ఇక్కడి నుంచి మనం క్లాస్లో ప్రతి ఒక్క పాఠాన్ని కాన్సన్ట్రేషన్తో విన్నాం. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే. విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. నీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం చూడక నీ చదువుకుంటున్న వీళ్ళు 1 ఇయర్ తర్వాత వాళ్ళ రిజల్ట్ ఎలా వచ్చాదో చూద్దాం. హలో, ధనుకి ఎన్ని వచ్చాయి? తిరుమలకి? ఓకే, థ్యాంక్స్ రా. ధను, మనం గేట్లో క్వాలిఫై అయ్యారా మామ. సూపర్ రే మామ, నీకు 500 ర్యాంక్ వచ్చిందిరా. ఓకే. తిరుమలకి 700 వచ్చింది మామ. నీకు? నాకు 800 వచ్చింది మామ. అయితే మీరు చూస్తున్న ఈ ముగ్గురు లైఫ్లో ఎలా సక్సెస్ అయ్యారో, ప్రతి ఒక్క యూత్ అలాగే రియలైజ్ అయ్యి వాళ్ళ తప్పు తెలుసుకొని మంచి వేలో వెళ్తే దే విల్ డెఫినెట్లీ సక్సీడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.